మార్చ్ 14 దేవుని వాక్య ధ్యానం. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృప వలన మరొక దినమును చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో ఈ వచనం మనకి చాలా చక్కగా చూపిస్తుంది. ప్రభు అంటున్న మాట, నేను మీకు పవిత్రమైన వరములను అనుగ్రహింతును. నిజమే, ప్రభు ఇచ్చేటువంటిది ఎప్పుడు కూడా గొప్పతనంగానే ఉంటుంది. గొప్ప వరములతో ఆయన మనలను అభిషేకించేవానిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనల్ని బలపరుస్తుండగా, ఆయన మాట మనలను ముందుకు నడిపిస్తూ ఉండగా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పౌలు ఏ విధంగా అయితే వారిని హెచ్చరిస్తూ వారిని బలపరుస్తూ ముందుకు నడిపించాడో, ఆ విధమైనటువంటి గొప్ప ఆశీర్వాదము మాటలను పాతకాలములలో పూర్వకాలములలో దేవుడు చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా ఆనాడు ఏ విధంగా దావీదునకు ప్రభు అనుగ్రహించాడు, ఆ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆనాటి ప్రజలను ఆయన బలపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఎంతో గొప్ప కార్యాలతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడో, దావీదు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన దేవునిలో ఉన్న పవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనని దీవించిన రీతిగా అలాంటి పవిత్రమైన వరములతో మిమ్మును నేను ఆశీర్వదిస్తానని ప్రభు ఇక ఒక ఉన్నతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని, ప్రభు మనకిచ్చిన వాగ్దానమును మనం స్వతంత్రించుకోవడానికి ఆయనలో మనము చర్చబడే వారంగా ఉండాలి. ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. ఆయన మనలను దేవునితో కలిసి జీవించాలని, ప్రభు రాజ్య వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఉండగా, మనం ఒకవేళ ప్రభువుని వీడి వెనక్కి వెళ్తున్నామేమో, దేవుణ్ణి మరచిపోయి జీవిస్తున్నామేమో, మనల్ని మనమే ఆలోచించుకునే వారంగా ఉండాలి. ప్రియులరా, ప్రభువులో మరి ఎలాగున నీవు జీవిస్తున్నావు? ప్రభువుని కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావా? ప్రభువుని కలిగి వెళ్ళినప్పుడు పవిత్రమైన వరములతో ప్రభువుని ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి గొప్ప దీవెన దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, పవిత్రమైన వరములతో నీ బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెచ్చిన కార్యాలలో అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యములను మీరు దయచేయండి. నేటి దీవెనలతో నింపి నీ రక్షణ ఆనందములో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.